దీపం ఎందుకు వెలిగించాలి? ప్రతి భారత నారీమణి ప్రతి ఇంట్లో కూడా దీపాన్ని వెలిగిస్తుంది, ఉదయం సాయంత్రం కూడా. ఆ దీపంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకి విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నప్పటికీ కూడా సంధ్యాదీపాన్ని వెలిగిస్తారు, ప్రాతకాలంలో కూడా దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకు అనంటే, దీనికి మన భారతీయ వాంగ్మయంలో దీపము అనంటేనే ప్రమిద, దాంట్లో ఉన్నటువంటి నూనె, దాంట్లో ఉండేటటువంటి వత్తి, ఈ మూడు కూడా ఎందుకనంటే మన శరీరాన్ని తలపిస్తుంది అనమాట. మన శరీరమే ప్రమిద. అలాగే ఈ ఒత్తి అనేటటువంటిది ఒక ఏం చెప్తారంటే జీవుడు అంటారు. మరి ఈ జీవుడు ఎలా వెలుగుతున్నాడయ్యా అనంటే, తైలము అనేటటువంటి వాసనాత్రయం అన్నారు. అంటే తైలం ఉన్నంత వరకే ఒత్తి వెలుగుతూ ఉంటుంది. అలాగే తైలము ఒత్తి రెండు కూడా అయిపోయిన తర్వాత దీపము అంటే ఆ ప్రమిద తీసేసి మనం మళ్ళీ కడిగి మళ్ళీ వాడుతూ ఉంటాం. అలాగే మానవ శరీరం కూడా. అందుకోసమనే మనకి ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నిరుతి మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మదన అభ్యాసాత్ దీపం ప్రజ్వాలయామ్యహం అనే ఈ మంత్రాన్ని మనం పూజల్లో మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా దీపాన్ని వెలిగిస్తాము. ఆ తర్వాతనే మిగతా పూజ అంతా కూడా ఏర్పాటు చేసుకుంటాము. గృహ అలంకరణ సందర్భంలో, గృహ ప్రవేశం సందర్భంలో ఒక ఉత్కృష్టమైనటువంటి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా మనము ట్యూబ్లైట్ వేయం, దీపాన్ని మాత్రమే వెలిగిస్తాము. కాబట్టి ఇంకా చాలా విశిష్టమైనటువంటి ఆంతర్యాలు ఎన్నో ఈ దీప ప్రజ్వలనలో ఉంటాయి. కాబట్టి మనము ప్రతి పూజలో పరమార్థం అంటారు, అంటే దీపం ఎందుకు వెలిగించాలి అనేటటువంటి ఈ ఆత్మ దీపాన్ని జ్ఞానజ్యోతితో వెలిగించుకోవడమే నిజమైనటువంటి దీప ప్రజ్వలన. హరి ఓం.